హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ శనగపిండి కలిపి ఒక వెరైటీ డిష్ అంటే ఫ్రై లాగా చేసుకుందాం. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. దానికి ముందుగా బెండకాయలు తీసుకుని కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం శనగపిండి, కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, ఇదంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ గడ్డలు లేకుండా మంచిగా జ్యూసీగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం దోసెల బ్యాటర్ లాగా చేసుకొని మనం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ అంతా కూడా వేసేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ పట్టేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ముక్కలన్నిటికీ కూడా ఆ శనగపిండి పౌడర్ కలిపేలాగా మంచిగా పట్టించేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని దోరగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ చక్కగా వేపుకుంటూ ఉంటే అవి మగ్గిపోతాయి. చాలా త్వరగానే మగ్గిపోతాయి. మనం లేతగా ఉన్న బెండకాయలు తీసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత అవన్నీ కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి, ఒక 2 పచ్చిమిరకాయలు, అలాగే ఒక హాఫ్ టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఆ ముక్కలన్నీ వేసుకొని దోరగా వేయించేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా దోరగా వేగించేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అందులోనే టేస్ట్ కోసం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత దానిలో ఒక చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే కొంచెం కారం వేసుకొని మళ్ళీ అన్నీ కలిపేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసేసుకొని బాగా వేగించేసుకోవాలి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకుని దాని మీద మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొంచెం మనం కొత్తిమీర చల్లేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ ఇష్టపడని వారు కూడా చాలా బాగా తింటారనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.